హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు గేట్ ఈసీఈ ఛానల్. సో మన ప్రీవియస్ వీడియోలో మోడ్యులేషన్ అంటే ఏమిటి? మోడ్యులేషన్ ఎందుకు చేయాలి? అని ఇన్ డీటెయిల్‌గా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం అనలాగ్ కమ్యూనికేషన్ స్టార్ట్ చేయబోతున్నాం. సో అనలాగ్ కమ్యూనికేషన్‌లో మనం యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ గురించి ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. Amplitude modulation. It is process in which peak amplitude of a carrier signal varies according to message signal amplitude variations. అంటే ఏంటి? సో మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ బట్టి క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ చేంజ్ అయితే దాన్ని మనం యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ అంటాం. అంటే ఏంటి? క్యారియర్ సిగ్నల్ amplitude depends upon the message signal amplitude. So message amplitude change అవుతున్న కొద్దీ carrier signal amplitude also will changes. ఎందుకు? carrier signal amplitude depends upon the message signal amplitude. ఓకే. సో మనకి amplitude modulation కి టైమ్ డొమైన్ ఈక్వేషన్ ఉంది. స్టాండర్డ్ టైమ్ డొమైన్ ఈక్వేషన్. AC cos 2 pi FCT plus AC KA M of t cos 2 pi FCT. దీన్ని రీవ్రిటన్ చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. AC ఇంటూ 1 ప్లస్ KA M of t ఇంటూ cos 2 pi FCT. సో ఈ సిగ్నల్ మనం మాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. సో ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్‌లో ఇంకా రాబోయే వీడియోస్‌లో వచ్చిన ఫార్ములాస్, డెరివేషన్స్ అన్నీ ఈ ఈక్వేషన్ బేస్డ్ మీదే. సో మీరు ఆ ఫార్ములాస్‌ని బై హార్ట్ చేయకండా ఈ ఒక్క ఈక్వేషన్‌ని బై హార్ట్ చేస్తే చాలు. మొత్తం అన్ని ఫార్ములాస్ మీరు డెరైవ్ చేసేయవచ్చు ఈ ఈక్వేషన్ నుంచి. సో ఈ ఈక్వేషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఇది. యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ టైమ్ డొమైన్ ఈక్వేషన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్‌గా క్యారియర్ సిగ్నల్ ఏమవుతుంది? C of t ఈక్వల్స్ టు AC cos ఒమేగా CT. సో ఇది మన క్యారియర్ సిగ్నల్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కంపేర్ చేయండి. ఇక్కడ మీకు ఏ డిఫరెన్స్ కనబడుతుంది? క్యారియర్ యాంప్లిట్యూడ్ అంటే క్యారియర్ సిగ్నల్‌లో క్యారియర్ యాంప్లిట్యూడ్ AC అయితే మాడ్యులేటెడ్ సిగ్నల్‌లో అంటే యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ సిగ్నల్‌లో క్యారియర్ యాంప్లిట్యూడ్ ఇది. అంటే ఏమవుతుంది? క్యారియర్ యాంప్లిట్యూడ్ ఈజ్ డైరెక్ట్‌లీ డిపెండ్ అపాన్ ద మెసేజ్ సిగ్నల్. ఓకేనా? ఇది మోడ్యులేషన్ ముందు. ఈ ఈక్వేషన్ అనేది. మోడ్యులేషన్ ముందంటే ఇట్ ఈస్ ఎ క్యారియర్ సిగ్నల్. క్యారియర్ సిగ్నల్ అనేది యాంప్లిట్యూడ్ అనేది AC. విచ్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్. కానీ ఆఫ్టర్ మోడ్యులేషన్ తర్వాత ఏమవుతుంది? క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అనేది డిపెండ్స్ అపాన్ ద మెసేజ్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ M of t. ఓకేనా? టైప్స్ ఆఫ్ మోడ్యులేషన్. సో మనకి 2 టైప్స్. ఒకటి సింగిల్ టోన్ మోడ్యులేషన్ అండ్ మల్టీ టోన్ మోడ్యులేషన్. సింగిల్ టోన్ మోడ్యులేషన్ అంటే నీ మెసేజ్ సిగ్నల్‌లో ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంటే దాన్ని మనం సింగిల్ టోన్ మోడ్యులేషన్ అంటాం. అంటే సింగిల్ ఫ్రీక్వెన్సీ మెసేజ్ సిగ్నల్‌ని నేను మోడ్యులేషన్ చేస్తే
దాన్ని మనం సింగిల్ టోన్ మాడ్యులేషన్ అంటాం. అదే నా మెసేజ్ సిగ్నల్‌లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం మల్టీ టోన్ మాడ్యులేషన్ అంటాం. ఓకే. అంటే ఈ మాడ్యులేషన్ క్లాసిఫికేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ దట్ వాస్ ప్రెజెంట్ ఇన్ ద సిగ్నల్. సిగ్నల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి. నా మెసేజ్ సిగ్నల్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం మాడ్యులేషన్‌ని క్లాసిఫై చేసాం. ఒకటి సింగిల్ టోన్ మాడ్యులేషన్ అండ్ అనదర్ వన్ ఈస్ మల్టీ టోన్ మాడ్యులేషన్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనం మల్టీ టోన్ మాడ్యులేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ మల్టీ టోన్ మాడ్యులేషన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో, M ఆఫ్ t అనేది నా మెసేజ్ సిగ్నల్ విచ్ ఈస్ ఇన్ టైమ్ డొమైన్. సో, అప్లై ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఫర్ దిస్. ఎప్పుడైతే ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అప్లై చేస్తామో, దాని ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. సో, చూసారా? అంటే బ్యాండ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఫ్రీక్వెన్సీసే. మెసేజ్ సిగ్నల్‌లో అప్ టు ఎఫ్ఎం వరకు -ఎఫ్ఎం నుంచి ఎఫ్ఎం వరకు ఇవన్నీ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్. అంటే మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. నా మెసేజ్ సిగ్నల్‌లో. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? ఎఫ్ఎం. నా మెసేజ్ సిగ్నల్‌లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎం. నౌ సి ఆఫ్ టి క్యారియర్ సిగ్నల్ తీసుకోండి. సో, క్యారియర్ సిగ్నల్ అంటే ఏంటి? కాస్ ఒమేగా సిటీ వేర్ ఏసీ. ఏసీ ఈస్ ఎ యాంప్లిట్యూడ్. ఏసీ కాస్ ఒమేగా సిటీ. సో, ఇది సింగిల్ ఫ్రీక్వెన్సీ కదా! సింగిల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మీకు ఇంపల్స్‌లొస్తాయి. ఇంపల్స్ సిగ్నల్. సో, అట్ ఎఫ్‌సి ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ దగ్గర యాంప్లిట్యూడ్ ఎంత? ఏసీ/2. ఎందుకు దీన్ని ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కడితే మీకు ఇదొస్తుంది. సో, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో, ఏసీ కాస్ ఒమేగా సిటీ ఏసీ కాస్ ఒమేగా సిటీ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమవుతుంది ఈక్వేషన్? ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఈక్వేషన్ ఏమవుతుంది? 1/2 ఏసీ డెల్ ఆఫ్ అంటే ఇంపల్స్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి ప్లస్ డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి. సో, ఈ ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏసీ కాస్ ఒమేగా సిటీకి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఈక్వేషన్ అంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఈక్వేషన్ ఇది. సో, ఇది ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంటే. ఈక్వేషన్ ఇన్ ద సెన్స్ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ కాస్ సిగ్నల్. ఓకేనా? సో, ఈ ఈక్వేషన్ నుంచి మనం ఈ ప్లాట్ గీసాం. అంటే ఇక్కడ ఒమేగా సి ఉంది. ఇక్కడ ఎఫ్‌సి ఉంది. ఏ ప్రాబ్లమ్ ఏమి లేదు. సో, ఒమేగా సి అట్ ఎఫ్‌సి ద యాంప్లిట్యూడ్ మైనస్ ఎఫ్‌సి అట్ మైనస్. సో, ఈ కాంపోనెంట్ అనేది ఇది. హూజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇంపల్స్ ఎంత? ఏసీ/2. ఇప్పుడు ఈ ఇంపల్స్ చూసుకోండి. డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి. సో, ఈ ఇంపల్స్ తాలూకా స్ట్రెంగ్త్ ఇది. ఏసీ/2. ఓకేనా? అంటే మీరు
ఈక్వేషన్ ఈక్వేషన్ నుంచి డయాగ్రామ్ ఎలా గీస్తారు అంటే, మీరు సపోజ్ ఒక ఇంపల్స్ తీసుకోండి. డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి అని. ఇప్పుడు ఒమేగా ప్లేస్‌లో ఎంత సబ్‌స్టిట్యూట్ చేస్తే మీకు డెల్ ఆఫ్ 0 వస్తుందో చూడండి. సో, డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి కాబట్టి, సో, ఒమేగా ప్లేస్‌లో ఒమేగా సి సబ్‌స్టిట్యూట్ చేస్తే మీకేమవుతుంది? మీకు ఇంపల్స్ స్ట్రెంత్ 0 అవుతుంది. సో, అక్కడ మీరు ఇంపల్స్ పెట్టాలి. అంటే అట్ ఒమేగా సి ఆర్ ఎఫ్‌సి హూజ్ ఇంపల్స్ స్ట్రెంత్ దాని ముందు ఏదైతే వాల్యూ ఉందో AC/2. ఇది గూడా అంతే. డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి. సో, ఇప్పుడు ఈ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి ఎప్పుడు 0 అవుతుంది? ఎప్పుడు 0 అవుతుంది ఇన్ ద సెన్స్ డెల్ ఆఫ్ 0 ఎప్పుడు వస్తుంది? సో, డెల్ ఆఫ్ 0 ఎప్పుడొస్తుంది? లోపల 0 ఎప్పుడొస్తుంది? వెన్ ఒమేగా ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా సి. ఎప్పుడైతే ఈ ఒమేగా అనేది మైనస్ ఒమేగా సి అవుతుందో, అప్పుడు మీకు డెల్ లోపల 0 వస్తుంది. సో, అక్కడ మీరు ఇంపల్స్‌ని పెట్టాలి. ఎట్ మైనస్ ఒమేగా సి దేర్ విల్ బి ఇంపల్స్ హూజ్ స్ట్రెంత్ ఈస్ AC/2. ఓకేనా? సో, ఈ ఈక్వేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ నుంచి మీరు ప్లాట్ గీయాలి. ఇప్పుడు ఇంక రాబోయే వీడియోస్‌లో గూడా సో, ఈ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి. ఓకే. ఆ! సో, మన మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఇది. క్యారియర్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఇది. ఓకే. సో, మెసేజ్ సిగ్నల్‌లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్‌లో ఎఫ్ఎం అనేది నా బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్. బ్యాండ్ లిమిటెడ్ సిగ్నల్ అంటే బ్యాండ్ లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ అంటే నా మెసేజ్ సిగ్నల్‌లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఇవన్నీ ఫ్రీక్వెన్సీసే. సిగ్నల్‌లో ఉన్న ఫ్రీక్వెన్సీసే. నా సిగ్నల్ ఇవన్నీ ఫ్రీక్వెన్సీ అయితే, ఇందులో ఏది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ? దాన్ని మనం బ్యాండ్ లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది సాంప్లింగ్ థియరమ్‌లో ఉపయోగపడుతది. ఈ కాన్సెప్ట్ అనేది బ్యాండ్ లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ. ఓకే. సో, ఇప్పుడు ఆహ్, ఇది మెసేజ్ సిగ్నల్, ఇది క్యారియర్ సిగ్నల్. ఇప్పుడు ఇప్పుడేమంటున్నాం? సో, నేను ముందు మోడ్యులేషన్ డెఫినిషన్ చెప్పాను ముందు. ప్రీవియస్ వీడియోలో. ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ జరుగుతుందని. సో, ఎప్పుడైతే మెసేజ్ సిగ్నల్‌ని క్యారియర్ సిగ్నల్‌తో మల్టిప్లై చేస్తానో అప్పుడేమవుతుంది? సో, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ జరుగుతుంది. ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. అంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం అవుతుంది. ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం ఒకటవుతుంది. నెక్స్ట్ ఇది కూడా అంతే కదా! మైనస్ ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం మైనస్ ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. ఓకేనా? సో, ముందు మనం ఇది మీకు క్లియర్‌గా అర్థమవ్వాలంటే ముందు మనం ప్రీవియస్ వీడియో ఆహ్, ప్రీవియస్ వీడియో చూడలేదంటే ఆ వీడియో చూసి ఇక్కడికొస్తే మీకు ఇక్కడ వింటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సో, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ జరిగింది. ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌లేషన్ అంటే ఏదైనా టైమ్ డొమైన్ సిగ్నల్‌ని మల్టిప్లై చేస్తే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ జరుగుతుంది. అది ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. సో, ఎఫ్‌సి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. ఇది కూడా అంతే. మైనస్ సి ప్లస్ ఎఫ్ఎం మైనస్ ఎఫ్‌సి మైనస్ ఎఫ్ఎం. సో, సో, ఎఫ్‌సి దగ్గర హూజ్ స్ట్రెంత్ ఎంత? AC/2. ఓకేనా? ఇప్పుడు మనకి 2 బ్యాండ్స్ వచ్చాయి. ఒకటి అప్పర్ సైడ్ బ్యాండ్. ఇది లోవర్ సైడ్ బ్యాండ్. దీన్ని మనం అప్పర్ సైడ్ బ్యాండ్ అంటాం.
దీన్ని మనం లోవర్ సైడ్ బ్యాండ్ అంటాం. అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్. సో, మధ్యలో క్యారియర్. ఓకే. ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కాబట్టి మనం బ్యాండ్ విడ్త్ ఎలా కాలిక్యులేట్ చేస్తాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో, ఎఫ్‌సి ప్లస్ ఎఫ్‌ఎం మైనస్ ఎఫ్‌సి మైనస్ ఎఫ్‌ఎం. సో, మనకేమొస్తుంది? 2 ఇంటూ ఎఫ్‌ఎం. సో, ఇది బ్యాండ్ విడ్త్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్. అంటే యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ బ్యాండ్ విడ్త్ ఎంత? 2 ఎఫ్‌ఎం. సో, సో ఇది ఎఫ్‌ఎం అంటే ఏంటి? నా మెసేజ్ సిగ్నల్‌లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అంటే బ్యాండ్ లిమిటెడ్ ఫ్రీక్వెన్సీ. నా మెసేజ్ సిగ్నల్‌లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్‌ఎం అనేది. సపోజ్ ఒక క్వెషన్ ఇవ్వచ్చు. సో, నా దగ్గర ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్‌లో ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ 2 కిలో హెర్ట్జ్, 4 కిలో హెర్ట్జ్ అండ్ 8 కిలో హెర్ట్జ్ అని అన్నాను. ఇప్పుడు నేనేం అడుగుతున్నాను? ఇప్పుడు ఇప్పుడు నేను ఈ సిగ్నల్‌ని యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ చేస్తే సో, నా నా రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ బ్యాండ్ విడ్త్ ఎంత అని అడిగితే ఏమవుతుంది? 2 ఇంటూ ఎఫ్‌ఎం. 2 ఇంటూ ఎఫ్‌ఎం. ఎఫ్‌ఎం అంటే ఏంటి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ యువర్ మెసేజ్ సిగ్నల్. సో, మెసేజ్ సిగ్నల్‌లో ఇన్ని ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కదా! ఇందులో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 8. సో, 2 ఇంటూ 8 ఎంత? 16. సో, 16 కిలో హెర్ట్జ్ అనేది మన బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్. 16 కిలో హెర్ట్జ్ అనేది బ్యాండ్ విడ్త్. ఓకే. అర్థమైంది కదా! నౌ కమింగ్ టు సింగిల్ టోన్ మోడ్యులేషన్. సో, మనం సింగిల్ టోన్ మోడ్యులేషన్ అంటే ఏమన్నాం? మెసేజ్ సిగ్నల్‌లో ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఏఎం కాస్ ఒమేగా సఫిక్స్ ఎం టి. సో, ఇది నా మెసేజ్ సిగ్నల్. ఈ మెసేజ్ సిగ్నల్‌లో ఏముంది? ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఉంది. సో, ఇప్పుడు ఈ సింగిల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్‌ని మోడ్యులేషన్ చేస్తే దాని రిజల్టెంట్ ఎఫ్ఎం స్పెక్ట్రమ్ ఎలాగుందో ఇప్పుడు చూద్దాం. సారీ ఎఫ్ఎం అంటున్నాను. ఏఎం. సో, ఇది మన మెసేజ్ సిగ్నల్. సో, యాక్చువల్‌గా మల్టీ టోన్ మోడ్యులేషన్‌లో ఎం ఆఫ్ టి స్పెక్ట్రమ్ ఎలాగుండేది? ఇలా ఉంది. వన్స్ వెయిట్. సో, ఎం ఆఫ్ టి సిగ్నల్ స్పెక్ట్రమ్ ఇది. ఎందులో? మల్టీ టోన్ సిగ్నల్‌లో. అంటే మెసేజ్ సిగ్నల్‌లో మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. బట్ సింగిల్ టోన్‌లో ఏమవుతుంది? సింగిల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి సో, మీకేమొస్తుంది స్పెక్ట్రమ్‌లో? ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌లో ఇంపల్సెస్ ఒస్తాయి. అంతే కదా! సో, మీకంత డౌట్‌గా ఉంటే సో, మనకేముంది ఏఎం కాస్ ఒమేగా టీ ఉంది. ఇప్పుడు దీనికి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అప్లై చేయండి. సో, ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమవుతుంది? నేను ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్‌లో చెప్పాను. సో, కాస్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమవుతుందో. సో, ఏఎం డివైడెడ్ బై 2 del of ఒమేగా ప్లస్ ఒమేగా ఎం. ఒమేగా సి కాదు. ఒమేగా ఎం. ఎందుకు? మెసేజ్ సిగ్నల్. ప్లస్ del of
ఒమేగా మైనస్ ఒమేగా ఎం. సో దీని నుంచి మనం ప్లాట్ ఈజీగా డ్రా చేసేవచ్చు. సో ఎలా డ్రా చేయొచ్చు? సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ యాక్సిస్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇంపల్స్. సో డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా ఎం ఎప్పుడు డెల్ ఆఫ్ 0 అవుతుంది? ఈ ఒమేగా అనేది మైనస్ ఒమేగా ఎం అయినప్పుడు మాత్రమే డెల్ ఆఫ్ 0 అవుతుంది. సో మనం ఇక్కడ ఇంపల్స్ డ్రా చేయాలి. ఎట్ ఒమేగా మైనస్ ఒమేగా ఎం. సిమిలర్ గా ఇప్పుడు ఈ ఇంపల్స్ తీసుకుంటే at omega equals to omega m, then you will get del of 0. అంతే కదా, ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా ఎం పెడితే మీకు డెల్ ఆఫ్ 0 వస్తుంది. సో ఒమేగా ఎం. సో ఇంపల్స్ స్ట్రెంగ్త్ ఇక్కడ యాంప్లిట్యూడ్ ఎంత వేస్తారు? ఈ ఇంపల్స్ తాలూకా ముందున్న వాల్యూ వేస్తారు. సో అదే ప్లాట్ నేను ఇక్కడ గీసాను. ఓకేనా, అర్థమైంది కదా? సో మెసేజ్ సిగ్నల్ తాలూకా స్పెక్ట్రమ్, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. మెసేజ్ సిగ్నల్ తాలూకా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్. సో క్యారియర్ సిగ్నల్ స్పెక్ట్రమ్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఎందుకు? క్యారియర్ సిగ్నల్ కూడా సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంది, నా మెసేజ్ సిగ్నల్ కూడా సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంది. కాబట్టి 2 స్పెక్ట్రమ్స్ సేమే, కానీ ఫ్రీక్వెన్సీ యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతాయి అంతే. నౌ సో నేను ప్రీవియస్ స్లైడ్ ఒక ఈక్వేషన్ చెప్పాను, యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి అని. థీటా ఈక్వేషన్ ఎస్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఏసీ whole bracket 1 plus KA M of t into cos two pi FCT. ఓకే, సో ఇది మన స్టాండర్డ్ టైం డొమైన్ ఈక్వేషన్ ఫర్ యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ కదా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఏసీ cos omega CT plus AC KA M of t into cos 2 pi FCT కదా. ఇప్పుడు మనం మెసేజ్ సిగ్నల్ ని ఏం కన్సిడర్ చేసుకున్నాం? AM cos omega MT. సో అప్పుడు ఏమవుతుంది? AC KA AM cos omega MT multiplied with cos 2 pi FCT. ఓకేనా? మనకి మోడ్యులేషన్ ఇండెక్స్ మ్యూ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. సో మ్యూ ఈక్వల్స్ టు
K into AM. సో నెక్స్ట్ వీడియోలో వాట్ ఈస్ మెన్ బై మోడ్యులేషన్ ఇండెక్స్, ఎందుకు ఇంపార్టెన్స్ ఆఫ్ ద మోడ్యులేషన్ ఇండెక్స్ అన్ని ఇన్ డీటెయిల్ గా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పటికి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మ్యూ ఈక్వల్స్ ఇంపార్టెంట్ ఫార్ములా KA ఇంటూ AM. సో రీప్లేస్ చేసిన తర్వాత AC cos ఒమేగా CT ప్లస్ ఏమవుతుంది ఈక్వేషన్ AC మ్యూ cos ఒమేగా MT multiplied with cos ఒమేగా CT. ఓకేనా? సో అదే ఈక్వేషన్ ఇక్కడ రాశాను నేను. సో సేమ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు, 2 cos A cos B. సో cos A ప్లస్ B ప్లస్ cos A మైనస్ B. అది చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే నేను ప్రీవియస్ స్లైడ్ లో చెప్పాను, FC మైనస్ FM అంటే LSB, FC ప్లస్ FM అంటే USB, FC అంటే క్యారియర్ సిగ్నల్. సో ఇది క్యారియర్ సిగ్నల్, ఇది LSB కాంపోనెంట్, ఇది అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టైం డొమైన్ లో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, టైం డొమైన్ లో క్యారియర్ యాంప్లిట్యూడ్ అనేది AC. ఎందులో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ లో క్యారియర్ యాంప్లిట్యూడ్ అనేది AC. టైం డొమైన్ లో లోవర్ సైడ్ బ్యాండ్ యాంప్లిట్యూడ్ AC మ్యూ బై 2. అప్పర్ సైడ్ బ్యాండ్ లో కూడా టైం డొమైన్ లో యాంప్లిట్యూడ్ AC మ్యూ బై 2. సో టైం డొమైన్ లో LSB యాంప్లిట్యూడ్ ఎంత, USB యాంప్లిట్యూడ్ ఎంత, క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎంత. సో సో ఇది మీకు గుర్తుండకపోయినా పర్వాలేదు, ఎందుకు, మీరు స్టాండర్డ్ ఈక్వేషన్ గుర్తు పెట్టుకుంటే చాలు, దీని నుంచి మీరు డెరైవ్ చేసేవచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. సో నేను ఆల్రెడీ చెప్పేశాను, కాస్ ఒమేగా సిటీ కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ AC బై 2 డెల్ ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా సి ప్లస్ డెల్ ఆఫ్ ఒమేగా ప్లస్ ఒమేగా సి ప్లస్ ఇప్పుడు ఈ కాస్ కి ఏమవుతుంది, AC మ్యూ బై 2 డివైడెడ్ బై 2 అంటే AC మ్యూ బై 4 డెల్ ఆఫ్ F మైనస్ FC ప్లస్ FM ప్లస్ డెల్ ఆఫ్ F ప్లస్ FC మైనస్ FM. ఈ కాస్ కి సిమిలర్ గా ఈ అప్పర్ సైడ్ బ్యాండ్ కూడా ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్ ఇది. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ లో క్యారియర్ యాంప్లిట్యూడ్ ఎంత, AC బై 2. ఫ్రీక్వెన్సీ డొమైన్ లో లోవర్ సైడ్ బ్యాండ్ తాలూకా యాంప్లిట్యూడ్ ఎంత, AC మ్యూ బై 4. ఫ్రీక్వెన్సీ డొమైన్ లో అప్పర్ సైడ్ బ్యాండ్ యాంప్లిట్యూడ్ ఎంత, AC మ్యూ బై 4. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైంది కదా? సో ఇది టైం డొమైన్, ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్.
సో టైం డొమైన్ లో క్యారియర్ యాంప్లిట్యూడ్ ఏసీ అయితే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో యాంప్లిట్యూడ్ అనేది AC/2 సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఫ్రీక్వెన్సీ డొమైన్ లో. టైం డొమైన్ లో లోవర్ సైడ్ బ్యాండ్ తాలూకా స్ట్రెంత్ AC/2 అయితే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో AC/4. ఓకేనా? సో మనకి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ వచ్చింది. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ వచ్చింది. దాని నుంచి ప్లాట్ గీసడమే. సో ఈ ప్లాట్ ఎలా గీయాలో ముందు ప్రీవియస్ స్లైడ్ లో చెప్పాను. సో అలా గీసడమే. ఓకేనా? FC+FM FC+FM ఎఫ్ ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డెల్ ఆఫ్ 0 అవుతుంది FC+FM సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో అలాగా ఈ ప్లాట్ గీస్తారు. వాటి కరస్పాండింగ్ ఇంపల్స్ స్ట్రెంత్స్ కూడా గీస్తారు. ఓకేనా? సో ఇది సింగిల్ టోన్ మాడ్యులేషన్ స్పెక్ట్రమ్. సో బ్యాండ్ విడ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ మైనస్ లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ ఫ్రీక్వెన్సీ మైనస్ ఈ ఫ్రీక్వెన్సీ 2FMA. సో సింగిల్ టోన్ మాడ్యులేషన్ అయినా మల్టీ టోన్ మాడ్యులేషన్ అయినా మనకి బ్యాండ్ విడ్త్ 2FMA. సింగిల్ టోన్ మాడ్యులేషన్ లో FM అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఒకటే కాబట్టి FMA. బట్ మల్టీ టోన్ మాడ్యులేషన్ లో ఏమవుతుంది? మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కాబట్టి FM అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ యువర్ మెసేజ్ సిగ్నల్. ఓకేనా? పవర్ ఆఫ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. సో మనం ప్రీవియస్ స్లైడ్ లో యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ తాలూకా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ చూసాం. సో మనకి ఏ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి? క్యారియర్ ఫ్రీక్వెన్సీ, లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్. ఇప్పుడు ఈ క్యారియర్ వేవ్ కి ఎంతో కొంత పవర్ కంటెంట్ ఉంటుంది. అప్పర్ సైడ్ బ్యాండ్ కి లోవర్ సైడ్ బ్యాండ్ కూడా ఎంతో కొంత పవర్ కంటెంట్ ఉంటుంది. అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ కి 3 పవర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక పవర్ అనేది LSB కి, ఒక పవర్ అనేది USB కి, ఒక పవర్ అనేది క్యారియర్ కి. ఓకే, అర్థమైందా? సో ఇది మన ఈ ఈక్వేషన్ ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్ లో చూసాం. AC cos 2π FCT AC/2 cos 2π FC+FMT FC-FMT. సో ఈ పార్ట్ అనేది USB అప్పర్ సైడ్ బ్యాండ్. ఈ పార్ట్ అనేది LSB లోవర్ సైడ్ బ్యాండ్. సో ఇది క్యారియర్. అంటే ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఈ క్యారియర్ పవర్ ఎంత, LSB పవర్ ఎంత అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం ఇప్పుడు మనం. సో యాక్చువల్ గా మనకి పవర్ కి ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్స్ టు VRMS స్క్వేర్ బై R. సో VRMS అంటే RMS వాల్యూ ఆఫ్ ద సిగ్నల్, which is VRMS equals to V average divided by √2. సో V average అంటే ఏమిటి? సిగ్నల్ తాలూకా యాంప్లిట్యూడ్ కదా. ఇప్పుడు మనకి టైం డొమైన్ సిగ్నల్ లో 3 ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి FC, ఒకటి FC+FM అండ్ అనదర్ వన్ FC-FM. సో FC క్యారియర్ ఫ్రీక్వెన్సీ FC తాలూకా యాంప్లిట్యూడ్ ఎంత? AC.
సో దీని ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుంది? ఏసీ డివైడెడ్ బై ఏసీ డివైడెడ్ బై √2. ఇప్పుడు క్యారియర్ పవర్ కావాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు స్క్వేర్ దిస్ అండ్ డివైడెడ్ బై ఆర్. సో అప్పుడు మనకి ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ డివైడెడ్ బై 2r. సిమిలర్ గా అప్పర్ సైడ్ బ్యాండ్ తీసుకున్నాను ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. సో అప్పర్ సైడ్ బ్యాండ్ తాలూకా యాంప్లిట్యూడ్ ఎంత? ఏసీ మ్యూ బై 2 యావరేజ్ వాల్యూ ఏసీ మ్యూ బై 2. ఇప్పుడు దీని ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుంది? ఏసీ మ్యూ బై 2 ఇది యావరేజ్ వాల్యూ. ఆర్ఎంఎస్ కావాలంటే యావరేజ్ వాల్యూ డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ అండ్ డివైడెడ్ బై ఆర్. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? అప్పర్ సైడ్ బ్యాండ్ ఆర్ లోవర్ సైడ్ బ్యాండ్. ఎందుకు అప్పర్ సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ యాంప్లిట్యూడ్ రెండు సేమే కదా. సో మనకి అప్పర్ సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ పవర్ ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మన టోటల్ పవర్ అంటే ఏమిటి? క్యారియర్ పవర్ ప్లస్ పవర్ ఆఫ్ ద ఎల్ఎస్బి అండ్ పవర్ ఆఫ్ యుఎస్బి. అంతే కదా. యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ లో క్యారియర్ సిగ్నల్ అండ్ యుఎస్బి ఎల్ఎస్బి కాంపోనెంట్స్ ఉంటాయి. సో టోటల్ పవర్ కంటెంట్ అంతా ఎంత? క్యారియర్ పవర్, లోవర్ సైడ్ బ్యాండ్ పవర్, అప్పర్ సైడ్ బ్యాండ్ పవర్. సో ఇప్పుడు ఏమవుతుంది? సో వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ పవర్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇది ఈ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో టోటల్ పవర్ ఈక్వల్స్ టు PC ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ డివైడెడ్ బై 2. మ్యూ అనేది మోడ్యులేషన్ ఇండెక్స్. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? చాలా ప్రాబ్లమ్స్ ఈ ఫార్ములా మీద ఇస్తారు గేట్ కి. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్ గురించి తెలుసుకున్నాం. దాని ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ చూసాం. మరియు యాంప్లిట్యూడ్ మోడ్యులేటెడ్ వేవ్ లో పవర్ కంటెంట్ ఎంత ఉందో చూసాం. సో ఇంకా డీప్ గా నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.